9 న్యూస్ కి స్వాగతం. శిలాఫలకాలను ధ్వంసం చేసుకున్న ఇరు పార్టీల వర్గీయులు. నంద్యాలలో శిలాఫలకాలను ధ్వంసం చేసిన సంఘటన నంద్యాల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నంద్యాల మండలం రాయమాలపురం గ్రామంలో ఆదివారం వైసీపీ పార్టీకి చెందిన వర్గీయులు టీడీపీ పార్టీకి చెందిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. దీంతో కోపాదిత్తులైన టీడీపీ నాయకులు గ్రామ పంచాయతీ సెక్రటరీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అది జరిగిన కొద్ది గంటలకే గ్రామంలో ఉన్న వైసీపీ శిలాఫలకాలను టీడీపీ వర్గీయులు ధ్వంసం చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన నాయకులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. వైసీపీ వర్గీయులపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామ టీడీపీ నాయకుడు కాసన్న మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ శిలాఫలకాలను వైసీపీ పార్టీకి చెందిన వారు ఆదివారం ధ్వంసం చేయడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు చేసి గ్రామంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, ఇలాంటివి చేయడం వైసీపీ నాయకులకు తగదని అన్నారు. వైసీపీ పార్టీ నాయకుడు పూల శ్రీను మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో గ్రామంలోని చేసిన అభివృద్ధి శిలాఫలకాలకు చెందిన నాయకులు పగలగొట్టడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి గ్రామంలో అల్లర్లు సృష్టించడం సరైన పద్ధతి కాదు అన్నారు. నంద్యాల నియోజకవర్గం రాయమలపురం గ్రామం విలేజ్లో ఆదివారం రోజు కొంతమంది వైసీపీ నాయకులు ఎన్ఎండి ఫారూక్ శిలాఫలకం ధ్వంసం చేయడం జరిగినది. సంబంధిత అధికారి ద్వారా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాము. అదే విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు ఈరోజు రాత్రి వాళ్ళ శిలాఫలకాలు వాళ్ళే ధ్వంసం చేసుకొని మాపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి రాజకీయాలు గ్రామంలో తగవని దీని ద్వారా హెచ్చరిస్తున్నాం. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమాలపురం గ్రామమైన నేను మా గ్రామంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వంలో చేసిన మంచి కార్యక్రమాలు చూసి టీడీపీ వాళ్ళు ఓర్వలేక అక్కడ కట్టించిన శిలాఫలకాలు పలగొట్టడం జరిగినది. ఇట్లాంటి చిల్లర పనులు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పోటీపడి గ్రామం డెవలప్మెంట్ చాలా, కానీ ఇట్లాంటి చిన్న చిల్లర వ్యవహారాలు చేసి గ్రామంలో లేని లిగాడీలు సృష్టించడం అనేది పద్ధతి కాదు. ఎవరైనా ఒకటే, మాకు వాళ్ళకు కూడా ఎటువంటి ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా విభేదాలు అయితే లేవు. వాళ్ళు ఎందుకో ఈ విధంగా వాళ్ళ మనసులో ఈ శిలాఫలకాలు పనదంగడం అనేది ఎందుకు ఇట్లా ఆలోచన చేసినారో నాకైతే తెలియడం లేదు. దయచేసి నేను కూడా వాళ్ళని కోరడం ఏమనేది అంటే, ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, దయచేసి నువ్వైనా నేనైనా కానీ మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పాటుపడి మన గ్రామం డెవలప్మెంట్ చేయాలి, కానీ ఇట్లాంటి పలకాల వల్ల పల్లెదింగడము చిల్లర వ్యవహారం చేయడానికి ఒక పద్ధతి కాదు. నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఈ పోలీసు ఆఫీసర్లకు అందరికీ ఏమని తెలియడం అంటే, ఇటువంటి పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లేట్ అయింది బాగా, సారేమో లేడని నేనే వచ్చి చూసి వెళ్ళాను అనమాట. కానీ ఏమంటానంటే ఇట్లా వేరే వాళ్ళు కాల్ చేసి చెప్పరు. సార్ మామూలుగా సార్కి అందరు కాల్ చేసినారు, ఈరోజు రావాలి, ఎప్పుడైనా ఇప్పుడే రావాలి అంటారు. ಎಲ್ಲರೂ ಉన్నారు ಸರ್.